ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం మల్కాపురం వాస్తవ్యులు సహోదరి గేదెల పార్వతి గారు, కుమారుడు విజయ్ కుమార్, కుమార్తె శిరీష సహాయం చేస్తున్నారు. పార్వతి గారికి, శిరీష గారికి, విజయ కుమార్ గారికి ధన్యవాదాలు. ఈ కుటుంబం కొరకు ప్రార్థిద్దాము. ఎపిసోడ్ సహకారులు అనుదినము కావాలి. ఈ మాసం 15వ తారీఖుకైనా గత మాసపు కేబుల్ బిల్ కట్టుటకు ప్రభువు కృప చూపునట్లు ప్రార్థించండి. పరిచర్య అవసరతలున్నవి, దయచేసి గమనించి మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకొనండి. బైర్షబా టీవీలో యూత్ కొరకు స్పెషల్ మెసేజెస్ రాత్రి 8:30 గంటలకు ప్రసారం అవుతున్నాయి. ప్రతి రాత్రి 7 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం, ప్రతి మధ్యాహ్నం 11 గంటలకు హెవెన్ టీవీలో బైబిల్ ప్రశ్నలు, ప్రతి రాత్రి 9 గంటలకు ఏసీటీ లోకల్లో లూకాసు వార్త, ప్రతి రాత్రి 7 గంటలకు ప్రేమ సాక్షి స్టేట్ వైడ్ టీవీలో గాడ్ ఆఫ్ ద బైబిల్. ఏలూరు నగరంలో 5 ఎవ్రీడే ప్రోగ్రామ్స్ నిర్వహించగలుగుతున్నాము. అవుట్ సైడ్ ద సిటీ, పట్టణానికి వెలుపట విజయవాడ సువార్త టీవీలో, ప్రకాశం డిస్ట్రిక్ట్కు చెందినటువంటి సత్య మార్గము, క్రైస్ట్ అండ్ ప్రేయర్ టీవీస్లోను, ఏలూరులో ఉన్న డివైన్లో వీక్లీ వన్స్ 10 ఛానల్స్లో వాక్య ప్రసారాలు వెళుతున్నాయి. వీటి నిమిత్తం ఉన్నటువంటి మేకింగ్ కొరకు మరియు ట్రాన్స్మిషన్ పార్ట్స్ కొరకు ఉన్న అవసరతలు తీర్చబడినట్లు ప్రార్థిద్దాము. వాక్య ధ్యానానికి సహాయం చేసిన పార్వతి గారికి, బిడ్డలకు మరోసారి కృతజ్ఞతలు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. అడుగుడి ఇవ్వబడును అని సెలవిచ్చారు. మీ వాక్యము కొరకు అడుగుతున్నాము, ఇవ్వండి. గ్రహించు శక్తి ఇవ్వండి, వివరించు కృపను దయచేయండి. మా ప్రేక్షకుల కొరకు అర్థిస్తున్నాము, మీ సహాయాన్ని కోరుతున్నాము. సాంకేతికమైన సమస్యలు అధిగమించుటకు పరిష్కారానికి కృప దయచేయండి. మీ దాసురాలు గేదెల పార్వతి గారు, బిడ్డలు శిరీష, విజయ్ కుమార్లను ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరం తీర్చండి. మీ మహిమలో వారిని గుర్తుంచుకోనండి ప్రభు. నేటి వాక్య ధ్యానం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాలని మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత రాత్రి వాక్య ధ్యానములో లూకా శుభవార్త 9వ అధ్యాయం 11 నుండి 17 మధ్య యేసు 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మంది పురుషులు మరియు స్త్రీలు పిల్లలతో 20,000 మందికి ఆహారము పెట్టగా 12 గంపలు మిగిలాయి. ఇది మనం చదువుకున్నాం. ఇదే అధ్యాయంలో 1-2 మాటలు నేను చెప్పి ముందుకు సాగాలని ఆశ పడుతూ ఉన్నాను. శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు మీరే వారికి భోజనము పెట్టుడి అని చెప్పారు. మీరే యూ గివ్ దెమ్ సంథింగ్ టు ఈట్. ఇట్ ఈస్ ద ఛాలెంజ్ ఫర్ అస్ దిస్ నైట్. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, ఇది మనకు ఛాలెంజ్ కావాలి.
మీరు అనలా, మీరే డెఫినెట్లీ యువర్ సెల్ఫ్, యూ అని పిలుస్తున్నాడు. మీరే వారికి భోజనము పెట్టండి. ఈ రాత్రి వాక్యం వింటున్న వారిలో ఎవరైనా యేసుక్రీస్తును అంగీకరించిన వారు ఉంటే వారికి నేను మనవి చేస్తున్నాను, బీ ద పీపుల్ లైక్ డిసైపుల్స్. అపోస్తలులను పోలిన ప్రజల వలె మీరు జీవించాలి. యూ షుడ్ గివ్ ఫుడ్ టు అదర్స్. కానీ ఇవాళ శిష్యులుగా ఉన్నవారు, సేవకులుగా ఉన్నవారు, దే వాంట్ టు బీ ఫెడ్ బై అదర్స్. ఇతరుల చేత పోషించబడాలని చూస్తున్నారు. కానీ ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చే స్థాయికి ఒక సేవకుడు ఉండాలనేది దేవుడు నేర్పిస్తున్న పాఠం. దిస్ రియల్లీ ఛాలెంజెస్ మీ. హూ ఆర్ ఇన్ హంగర్, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం దేవుడు మనకిస్తున్నటువంటి ఒక ఆజ్ఞగా స్వీకరిద్దాం. మీరే వారికి భోజనము పెట్టండి. హూ ఆర్ ఇన్ హంగరీనెస్, ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వారి బాధ్యత దేవుని పిల్లలది. ఇవాళ ఉదయం నేను పేపర్ చదివినప్పుడు లండన్ మహానగరంలో ఉగ్రవాద చర్యకు పూనుకొని కొందరు కత్తులతో ప్రజలను, కామన్ పబ్లిక్ని ఊచకోత కోస్తూ పోయారు. అక్కడ సాక్షి పేపర్ నేను చదివాను. దాన్ని కంపైల్ చేసిన ఎడిటర్ ఎవరో కానీ ఇట్ టచెస్ అవర్ హార్ట్స్. వాళ్ళు రాశారు అందులో, ప్రాణాలకు తెగించి కామన్ పబ్లిక్, ప్రజలు అడ్డం పడ్డారు. When we compare with the situation in India in Podduturu, Andhra Pradesh, it is different. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మనం నివసిస్తున్న ప్రాంతంలో ప్రొద్దుటూరు అనేటువంటి ఊరిలో ఒక వ్యక్తిని కొందరు పేరు తెలిసిన వారు దొరికారు, కూడా అరెస్ట్ అయ్యారు. వారు విచక్షణారహితంగా పొడి చేస్తుంటే, హౌ పిటీ, వాట్ ఏ షేమ్ఫుల్ థింగ్. వీడియోలు తీశారు కానీ ఆపు ప్రయత్నం ఎవరు చేయలేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఆపు ప్రయత్నం ఎవరు చేయకపోగా ప్రజలు పారిపోయారు. బట్ ఇన్ లండన్, యూకే, పొడుస్తున్న వారిని ఊరుకోక వారి మీద తిరగబడి పాదచారులు వారికి గాయాలవుతున్నా సరే ఇతరులకు గాయాలు అవనివ్వకుండా అడ్డం పడ్డారంట. దాట్ ఈస్ ద క్రిస్టియన్ స్పిరిట్. ఇంకొక మాట రాశాడు, చదివితే చాలా ఆనందం వేసింది. ఒకరికి ఒకరు పరిచర్య చేసుకున్నారట, సపర్యలు చేసుకుంటున్నారట. ఇద్దరు వ్యక్తులకు గాయాలు తగిలాయి. ఒక వ్యక్తి మరొక వ్యక్తి గాయాలు అదుముతుంటే మరొక గాయపడినవాడు ఇంకో వ్యక్తి గాయాలు అదిమి పెట్టి పరిచర్య చేసుకున్నారు అని రాశాడు. వాట్ ఏ గ్రేట్ స్పిరిట్ ఇట్ ఈస్. సెకండ్స్లో పోలీసు రెస్పాండ్ అయ్యారని రాశాడు. ముష్కరులను కాల్చవతల మారేశారు. మనం చాలా నేర్చుకోవాలి. అడ్డం పడటం, ఒక వ్యక్తిని కాపాడటానికి అడ్డం పడటం మనం మర్చిపోతున్నాం. ఒకడికి ఆకలి అవుతోంది అంటే ఇంకొకడు విందు చేసుకుంటాడు తప్ప అవతల వాడు ఆకలి తీర్చడు. ఈ సంస్కృతి బైబిల్ గ్రంథంలో ఖండించబడింది. మీరు వారికి భోజనం పెట్టండి. మీ దగ్గర ఉన్నది కొంచెం అవ్వచ్చు, బట్ డిపెండ్ ఆన్ గాడ్ టు ఫీడ్ అదర్స్, దెన్ యూ విల్ గెట్ మల్టిప్లైడ్ ఫుడ్ విచ్ యూ ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ హార్ట్స్. నీ చేతిలో ఉన్నదాని నుండి విస్తృతంగా ఉన్నటువంటి ఆహారం
విస్తృతంగా మార్చబడే ఆహారం నువ్వు ప్రజలకు ఇవ్వటానికి వీలవుతుంది. విత్ జీసస్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సోదరుడా, సోదరి, లివ్ ఫర్ అదర్స్ బ్లెస్సింగ్. యూ మస్ట్ బి ద బ్లెస్సింగ్ టు అదర్స్. యూ డోంట్ నీడ్ టు బి బ్లెస్డ్ ఇండివిజువల్లీ, బట్ యూ షుడ్ బి బ్లెస్డ్ అండ్ బీ ద బ్లెస్సింగ్ టు ద అదర్స్. నువ్వు దీవించబట్టం కాదు, నీవు ఇతరులకు దీవెనగా ఉండాలి. ఒకడు నిన్ను నడవమని కోరకపోయినా వారితో కలిసి నడిచేటువంటి మంచి హృదయం నీకు కావాలి. ఒకడు నీ సహాయం కోరకపోయినా సహాయం చేయగలిగేటువంటి హృదయం నీకు ఉండాలి. ఇతరులు అయితే ఏం చేస్తారు, అది నువ్వు కూడా ఇతరులు నీకేం చేయాలని నువ్వు కోరతావో అలాగా నువ్వు కూడా వాళ్ళకి చేయమన్నాడు ప్రభు. నేను మాట చెబుతాను. నేను బ్లెస్సింగ్ టీవీ దగ్గర క్యాసెట్ ఇవ్వటానికి వెళ్ళాను. ఒక భార్య భర్త మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు ఒక భార్య భర్త బ్లెస్సింగ్ టీవీ పక్క సందు నుండి 2 సూట్ కేసులు మోసుకుంటూ పసిపిల్లలను నడిపించుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఆటో దగ్గరికి వెళ్ళాలి అని అంటే దే హ్యావ్ టు వాక్ ఫర్ 1 more kilometer. చేతులు రెండింట్లో పెద్ద సూట్ కేసులు ఉన్నాయి, లాగుతున్నారు రోడ్డు మీద వేసి వాటిని. 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఆయన నడి వయస్కుడు, చాలా భారీ ఆకారం ఉన్నది. వాళ్ళని చూడగానే నా మనసులో వచ్చిన ఆలోచన, నేనైతే ఏం కోరతాను? ఒక కారు పక్కనే ఉండి నాకు అవకాశం లేని స్థితిలో వాళ్ళు నన్ను దించితే బాగుండు అనుకుంటాను. నేను వాళ్ళని పిలిచాను. నా ప్రక్కన 2 బాబులు ఉన్నారు. వాళ్ళ సూట్ కేసులన్నీ లోపల పెట్టించాను. వాళ్ళని తీసుకుని వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర దించాను. వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, దే ఆర్ నాన్ క్రిస్టియన్స్. వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరినో వాళ్ళకి తెలియదు. మనుషులు మీకేమి చేయకూడదురో మీరు మనుషులకు అది చేయమన్నాడు. దేవుని వాక్యాన్ని పాటించడం మనం నేర్చుకుంటే మనం ఎంతగానో దీవించబడతాం, మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం. మనకి వాళ్ళు అర్థం కాకపోవచ్చు, కానీ తగిన సమయంలో మనకు అది ఎలా మేలుగా పరిగణించిందో తెలియచేయబడుతుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. నేను కోర్టుకి వెళ్ళాను ఇవాళ, ఒక కాఫీ తాగుదామని క్యాంటీన్కి వెళ్ళాను. వాస్తవంగా నా దగ్గర డబ్బులు లేవు, కానీ నాతో వచ్చిన ఆయన కాఫీ ఆఫర్ చేశాడు. ఆయన దగ్గర కూడా చేంజ్ లేదు. ఒక నాన్ క్రిస్టియన్ అడ్వకేట్ నన్ను చూచి వచ్చి, హీ పెయిడ్ మై బిల్. వీ హ్యావ్ మనీ ఇన్ అవర్ హ్యాండ్స్, చేతుల్లో డబ్బులు కనిపిస్తున్నాయి, బట్ బిగ్ నోట్స్. హీ పెయిడ్ చీర్ఫుల్లీ, హీఈస్ ఎ నాన్ క్రిస్టియన్. వీ హ్యావ్ ప్లెజర్ టు పే ద బిల్ ఫర్ యూ సార్ అని చెప్పాడు. దాట్ ఈస్ రియల్ క్రిస్టియానిటీ. That is real Christianity. Not singing a Christian song, not memorizing the word of God, but practicing the word of God is Christianity. పాటలు పాడటం, వాక్యం గట్టిగా చదవటం క్రైస్తవ్యం కాదు. క్రియాపూర్వకంగా ప్రేమించటం క్రైస్తవ్యం. నేను ఒక దినాన ఒక ప్రదేశానికి వెళ్ళాను. ఆ స్థలంలో ఉన్నప్పుడు నాకు ఒక సమాచారం వచ్చినది. ఒక సేవకుడు సడన్గా రోడ్డు మీద పడి యాక్సిడెంట్లో చనిపోయినాడు. ఐ రష్డ్ దేర్. నేను పరిగెత్తుకుని ఆ స్థలానికి వెళ్ళాను. వాళ్ళు నిరాధారంగా పడున్నారు ఆ కుటుంబీకులు. ఐ స్టూడ్ విత్ దెమ్. వాళ్ళతో నిలబడ్డాను. నేను వారితో నిలబడ్డాను. వారిని వారి యొక్క గృహాలకు వేరు ప్రాంతం ప్రకాశం డిస్ట్రిక్ట్ పంపించే వరకు వారితో 3 మాసాల క్రితం జరిగింది ఈ సంఘటన. ఇవాళ ఆ గ్రామం పక్కగా నేను వెళ్తున్నాను. అక్కడ ప్రజలు ఈ ఇన్సిడెంట్ను చెప్పుకుంటున్నారని ఒక సహోదరి సాక్ష్యం ఇచ్చారు. లవ్ ద పీపుల్ బై డూయింగ్ హెల్ప్. సహాయము చేయుట ద్వారా ప్రజలను ప్రేమిస్తున్నామని చెప్పగలగాలి. సహోదరుడు ఆకలితో ఉంటే
మన దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, మన వరకు సరిపోతాయి, తిని పడుకుందాం, లెట్ దెమ్ సెండ్ సమ్వేర్, ఎక్కడికైనా వాళ్ళు పంపించేద్దాం అనుకోవటం క్రైస్తవ్యం కాదు. నీ రక్త సంబంధి ఆకలితో ఉంటే నీవు ప్లేట్లో అన్ని రకాల పదార్థాలు పెట్టుకుని ఎలా తింటావు? ఇట్స్ మై క్వశ్చన్ టు యూ. కమ్ ఆన్, లీవ్ దట్ ప్లేట్ దేర్, గో అండ్ బ్రింగ్ దట్ బ్రదర్ టు యూ. తీసుకురా. ఆ బిడ్డ బలహీనుడు కావచ్చు, మంచివాడు కాకపోవచ్చు, ఆఫ్ కోర్స్, బట్ యూ నీడ్ టు ఫీడ్ దెమ్. యోసేపును 10 మంది అన్నలు కొట్టారు, గోతులు దోశారు, అమ్మేశారు, చెరసాలకు వెళ్ళాడు. తరువాత ప్రధాని అయిన తరువాత ఇదే అన్నలు యోసేపు నివసిస్తున్నటువంటి ఐగుప్తుకు వచ్చి ధాన్యాన్ని కొనుక్కుంటానికి వచ్చినప్పుడు యోసేపు వారికి ఆహారము పెట్టెను. యోసేపు తన అన్నలకు ఆహారము పెట్టెను. వారు ఎనిమీస్, శత్రువులు వాళ్ళు, ఓ మాటలో చెప్పాలంటే, కానీ వాళ్ళకి ఆహారం పెట్టాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో అబీమెలెకు రాజు ఇస్సాకును లోయలోకి పంపించేశాడు, తను బలాఢ్యుడు గనుక. ఆ తరువాత దేవుడు ఇస్సాకును దీవించినప్పుడు ఇస్సాకు దగ్గరకు రాయభారానికి వచ్చాడు, సమాధానం కావాలని కోరుకొని వచ్చాడు అబీమెలెకు. ఇస్సాకు అతనికి ఆహారము పెట్టాడు. యాకోబును దండించాలని పరిగెత్తుకుని వచ్చాడు లాబాను. ఆ రాత్రి యాకోబు లాబానుకు ఆహారము పెట్టాడు. అర్థమవుతుందా? దేవుని పిల్లలు ఆతిథ్యం ఇవ్వాలి. దేవుని పిల్లలు ఆహారం ఇచ్చేవారుగా ఉండాలి, ఆహారము ఇచ్చువారిగా ఉండాలి. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము మమ్రేలో గుడారము దగ్గర సింధూర వనంలో గుడారము ద్వారమున మధ్యాహ్నం వేళ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు కనపడ్డాడు. కళ్ళు తెరిస్తే 3 మనుష్యులు వెళుతున్నారు. పరిగెత్తుకుని వెళ్ళి అడ్డం పడ్డాడు. ప్రభువా, మా ఇంటికి రండి. వెళుతున్నాడు, పిలుస్తున్నాడు, రండి రండి రండి, మా ఇంటికి రండి, మా దగ్గర భోజనం చేయండి, కాసింత విశ్రాంతి తీసుకోండి, తర్వాత ఎరుగురు. కానీ ఎరుగక ఆతిథ్యం చేశారు, దేవదూతలకు ఆతిథ్యం చేసి ఫలితాన్ని పొందారన్నాడు. ఒక దినాన నేను జేవిఆర్ నగర్లో మనకు ప్రెస్ ఉండేది. చాలా భయంకరమైన వర్షం వస్తుంది, ఒక ఆయన స్కూటర్తో తడిసిపోతూ వెళుతూ ఆగారు. నేను గబగబా ఆయన లోపల పిలిచి కూర్చొనబెట్టి మంచి టీ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి వారిని పరామర్శించి తల తుడుచుకోవటానికి వారికి ఒక మంచి నాప్కిన్, ఒక టవల్ ఇచ్చాను. ఆయన నాన్ క్రిస్టియన్, హీ వాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. కొద్ది దినాలు అయిన తర్వాత ఒక చర్చ్ ప్రాబ్లం వచ్చింది. ఆ చర్చ్ ప్రాబ్లం డీల్ చేస్తూ నేను ఒక అధికారిని అతని ఇంటి మీదకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను ఎవరికైతే టీ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి తుడుచుకోవటానికి టవల్ ఇచ్చినాను, ఆ పెద్ద ఆయన అక్కడ అధికారిగా ఉన్నారు. ఆయన వెంటనే లేచి చర్చికి ఫేవర్గా ఆర్డర్స్ చేశాడు. ఐ వాజ్ అమేజ్డ్. ఒక కప్పు టీ, ఒక గ్లాస్ మంచినీళ్ళు, ఒక టవల్ ఇస్తే ఆయన నేను ఇచ్చింది ఎంత, మ్యాటర్ ఆఫ్ 5 రూపీస్, బట్ హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ ఫర్ ద చర్చ్. ఒక సంఘానికి గొప్ప సహాయం చేశాడు ఆయన. హీఈస్ ఎ నాన్ క్రిస్టియన్. మై ఫ్రెండ్స్, 5,000 మంది విశ్వాసులా కాదా, మన చర్చ్ వాళ్ళ కాదా? ఇవాళ ఎంత దారుణం అంటే పాదిర్లు సంఘాలు పాడు చేస్తున్నారు. మన సహవాసం వాళ్ళని ప్రేమించండి అనే దొంగ మాటలు చెబుతున్నారు. ఐఎమ్ పిటీ ఫర్ దాట్. దాని కొరకు నేను చాలా విచారిస్తున్నాను. బయట పాస్టర్స్కి కానీ సంఘాలకు కానీ కానుకలు ఇవ్వద్దని చెప్పుకుంటున్నాను. వీరు దోచుకున్న వాటితోటి భవనాలు, బంగారాలు కొనుక్కుని పోస్ట్ ఆఫీసులో దాచుకుంటున్నారు. ఎంత విచారకరం. వాట్ కైండ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇట్ ఈస్?
ఎటువంటి క్రైస్తవ్యం ఇది? ప్రియమైన మిత్రులారా, సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చెబుతుంది, మీరే వారికి భోజనం పెట్టండి. మా దగ్గర లేదనకండి, మీ దగ్గర నేనున్నాను, ఇవ్వండి. దేవుడు ఆశ్చర్యంగా ద్వారాలు తెరుస్తాడు. ఐ వాంట్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ. అటువంటి సేవ చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రదర్ భక్త సింగ్ గారు ఒకప్పుడు కాఫీ తాగటానికి సైతం శ్రమపడిన దినాల్లో ప్రభు ఆయనకి చెప్పారట, నీ ద్వారా నేను అనేక మందికి ఆతిథ్యం ఇప్పిస్తాను. హైదరాబాద్ హెబ్రోన్లో నేను ఒకప్పుడు సంగతి చెబుతున్నాను, ఇప్పుడు నాకు తెలియదు. మా చిన్ననాడు చెప్పుకునేవారు, ఎన్ని వేల మంది వెళితే అన్ని వేల మందికి ఆహారము ఇచ్చిన స్థలముగా, పానీయం ఇచ్చిన స్థలముగా, సమృద్ధి అయినటువంటి వసతినిచ్చిన స్థలంగా హెబ్రోను విరజిల్లినట్లుగా మేము చరిత్ర విన్నాము. మీరే వారికి భోజనము పెట్టుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ గివింగ్ అస్ ఎ మిషన్ టు ఫీడ్ అదర్స్. ఇతరులను పోషించుటకు దేవుడు ఒక మంచి మిషన్ మనకు ఇస్తున్నాడు. మనం చేస్తున్నామా? లయన్స్ క్లబ్ చేస్తుంది, హేలాపురి ఇతర క్లబ్స్ చేస్తున్నాయి, ఇతర హిందూ టెంపుల్స్ బయట విస్తృతంగా అన్నదానాలు చేస్తున్నారు. మనం ప్రేమ విందులు చేసుకుంటున్నాం కానీ అన్నదానాలు చేయటం లేదు. చూడండి, క్రైస్తవ సమాజంలో స్వార్థం మిక్కుటంగా వేళ్ళూనుకుని వ్యాపించిన దుస్థితి నేడు ప్రస్ఫుటముగా కనబడుతోంది. కనుక ఆహారం ఇచ్చు విషయంలో దేవుని పిల్లలు ఏ విధంగా ఉండాలో మనం నేర్చుకోవాలి. సొలొమోను యొక్క భోజనపు బల్ల మీద కొన్ని వందల మంది కూర్చుని భోజనము చేసి తృప్తి చెందేటువంటి ఆహార పదార్థాలు అతడు నిత్యము సిద్ధం చేయించాడు. ఒక ఫిల్మ్ డైరెక్టర్ ఈ మధ్యన చనిపోయినాడు, దాసరి నారాయణరావు గారు. ఆయన గురించి పేపర్స్లో రాస్తున్నారు, విన్నవారు చెబుతున్నారు. 10-12 మంది ఉండే టేబుల్ ఉంటుందట, భోజనం టేబుల్ ఆయనకి. అది నిండితేనే ఆయన భోజనానికి ఉపక్రమించేవాడట, విత్ గెస్ట్స్. ఆయన్ని చూడటానికి వచ్చిన వారు, అవసరాలుండి వచ్చిన వాళ్ళు, పనుల మీద వచ్చిన వాళ్ళు, రికమెండేషన్స్ కోసం వచ్చిన వాళ్ళు, ఎవరో ఒకటి. ఆ భోజన బల్ల నిండితేనే అందులో ఆయన స్వయంగా కుటుంబంలో అన్ని రకాల నాన్ వెజెస్ చేయించి వడ్డించేవాడట. తృప్తిగా వాళ్ళు తింటుంటే సంతోషపడేవాడట. ఈజ్ అ నాన్ క్రిస్టియన్. నేను ఎందుకు చెబుతున్నానంటే, లవ్ టువర్డ్స్ ద పీపుల్, నో నీడ్ ఆఫ్ రిలీజియన్, నో నీడ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్. ఏ వ్యత్యాసం లేదు. క్రీస్తు వలె మనం జీవించాలి. క్రీస్తు మనస్సు ప్రజలకు ఆహారం ఇచ్చు మనస్సు. క్రీస్తు మనస్సు ప్రజల సమస్యలను తొలగించు మనస్సు. ఇవాళ కొంచెం దౌర్భాగ్యం ఏంటంటే, ఎవరికైనా మనం సహాయం చేయాలి అని హృదయపూర్వకంగా ముందుకెళ్తే వాళ్ళు దానిని మిస్యూజ్ చేసుకుంటున్నారు. సహాయం పొందాల్సిన వాళ్ళే సహాయం దొరుకుద్దనేటప్పటికి దాన్ని మిస్యూజ్ చేసుకుని పక్కదారి పడుతున్నారు. అక్కడ కొన్ని విశేషమైన అభ్యంతరాలు వస్తున్నాయి. అట్లా కాదు, నిజముగా ఎవరైతే పరిపూర్ణ అవసరంలో ఉన్నారో వారికి సహాయకులుగా నిలవటం అనేది మనకు బాధ్యతగా తీసుకోవాలి. ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో వాళ్ళు యెరూషలేమునకు వచ్చినప్పుడు దాస్యానికి ఎవరైతే అమ్ముడుపోయినారో, స్వాస్థ్యాలు ఎవరైతే అమ్మేసుకున్నారో, ఆ స్వాస్థ్యాలను ఎంతో కష్టపడి వీళ్ళు విడిపించారట వీరి దగ్గర ఉన్న డబ్బుతో. అంటే తాకట్టులు అంటారు చూశారు, అవి అన్నమాట తాకట్టులు. ఈ మధ్య ఒక ఆయన అప్పు కావాలి సహకరించమని అడిగితే ఎంక్వైరీ చేస్తే ఒకప్పుడు ఉండే ఈ మార్ట్గేజ్లు ఇప్పుడు మార్ట్గేజెస్ కాదట, ఓన్లీ డాక్యుమెంట్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ సేల్ డీడ్స్ ఏనట. ఎంత అన్యాయం అండి.
50 లక్షల ఆస్తికి 10 లక్షలు అప్పిచ్చి స్వాధీన పట్టా రాయించేసుకుంటాడట. ఎంత దౌర్భాగ్యం ఇది. వడ్డీ ప్రభుత్వం, బ్యాంక్స్ రూపాయికి 90 పైసలకి ఇస్తుంటే 4 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు వడ్డీ. ఈజ్ ఇట్ క్రిస్టియానిటీ? ఇది క్రీస్తు తత్వం అవుతుందా? క్రైస్తవుడా? వడ్డీకి ఎవడైనా ఇస్తే వాడు క్రైస్తవుడు కాదు. ఈ మధ్యన ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు, ధర్మ వడ్డీ 5 రూపాయలు అయిందండి అన్నాడు. హౌ సాడ్ ఇట్ ఈస్. అంటే నువ్వు ఎంత వడ్డీ నియమించుకున్నది ధర్మం అని నువ్వు అనుకుంటే అది ధర్మ వడ్డీ అవుతుందా? పిటిఫుల్ థింగ్, పిటిఫుల్ థింగ్. ఒక పక్కన డిమానిటైజేషన్ వల్ల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో వచ్చి పడి వైట్ మనీని స్వీకరించే దిక్కులేక బిజినెస్ పీపుల్ ఎవరు కూడా బ్యాంక్స్లో ఉన్న డబ్బుల్ని వైట్ మనీగా లోన్స్లో పెట్టుబడులకు తీసుకోవడానికి లేక డబ్బు బ్యాంక్స్లో మూలుగుతుంటే ప్రైవేట్ సెక్టార్లో 10 రూపాయల వడ్డీ నడుస్తుంటే వాట్ ద గవర్నమెంట్ ఈజ్ డూయింగ్? నథింగ్. పట్టించుకోవట్లేదు ఎవడు. ఒక్కసారి ఒక చట్టం చేసి పట్టుకోవటం మొదలు పెడితే ఇస్తారా డబ్బు వడ్డీకి? నేను ఆ ప్రశ్న అడిగాను. ఒక ఆయన ఊరుకోండి, అమ్మ పెట్టదు అడుక్కు తిన్నదని. మీరు భలే మాట్లాడారండి. ఇచ్చేవాడు ఆ 10 రూపాయలకి వాడు అది కూడా మానేస్తాడు అన్నాడు. పీపుల్ నీడ్ ద సొల్యూషన్. The people of Christ should show the people the solution. ప్రియమైన దేవుని బిడ్డలారా, may the government fail, but Christians should stand with the position which he is having with him. That is Christianity. That is Christianity. మీరే వారికి పెట్టండి, మీరే విడుదల ఇవ్వండి, మీరే ప్రకటన చేయండి, మీరే ఇవ్వండి. గివ్, యూ గివ్. నువ్వే ఇవ్వాలి. ఇది మనకి ఇష్టం లేదు. నువ్వు పొందాలి అనండి, వేల అప్లికేషన్లు. ఇల్లున్నవాడు కూడా ఇంటికి, స్థలం ఉన్నవాడు స్థలానికి. మన రాష్ట్రంలో గట్టిగా నిలబెట్టి గుంజలు తీపిస్తే వైట్ కార్డ్స్ 5% మిగులుతాయి, మొత్తం పోతాయి. అంత దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి, తెలుసునా? కనుక ఇది లోకం అని నువ్వు అనుకోవచ్చు. యు ఆర్ ఎ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడు. ఒకవేళ నీ ఆదాయం ఉండి వైట్ కార్డు ఉంటే ఇచ్చేసేయి. నీకు ఆదాయం ఉండి వైట్ కార్డు ఉంటే ఇచ్చేసేయి, వెనక్కి పింక్ కార్డు తీసుకో. దట్ ఈస్ క్రిస్టియానిటీ. అర్థమవుతుందా? నువ్వు క్రైస్తవుడు అయితే క్విట్ యువర్ ఎస్సీ రిజర్వేషన్, దెన్ ఓన్లీ యు విల్ ది క్రిస్టియన్. కనుక నేను మనవి చేస్తున్నాను, మార్పుని అందకుండా క్రైస్తవుడు 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 తైలాభిషేక పండగలకు వెళ్ళటమే, అంతకంటే ఏమీ లేదు. షేమ్ ఆన్ అవర్ పార్ట్. దేనికి వచ్చిందండి తైలాభిషేకం? ఏం చేసుకుంటావు? నూనె కొడితే నెత్తిన, మార్పు లేకుండా హృదయంలో. నేను ముగిస్తున్నాను. గట్టి సలహా ఇచ్చారులే బాబు, గ్రామాలకు పంపండి అని చెబుతున్నారా? మమ్మల్ని ఏం చేయమంటావు ప్రభు అని అడగాలి. యేసయ్యకి సలహా ఇస్తున్నారు వీళ్ళు శిష్యులు. బ్యాడ్, వెరీ సాడ్. యేసయ్యకి సలహాలు ఇవ్వమాకండి, యేసయ్యని అడిగి లోబడండి. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన వారు పార్వతి గారు మరియు వారి యొక్క బిడ్డలు విజయ్ కుమార్, శిరీష మల్కాపురం నుంచి సహకరించారు. ఈ బిడ్డలను ప్రభుకు దీవించును కాక. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, వందనాలు. మీ దాసురాలు పార్వతి గారు, శిరీష గారు, మీ బిడ్డ విజయ్ కుమార్ ఇచ్చిన సహకారం బట్టి వందనాలు. బిడ్డలు దీవించండి. మేమంతా మారు మనసును కనపరిచేవారుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమెన్.